ఢీ డాన్స్ షో ద్వారా నేమ్ ఫేమ్ వస్తాయి, కానీ డబ్బులు రావు. జబర్దస్త్ షోలలో వచ్చినట్లు సంపాదన రాదు. కానీ చాలా కష్టపడి ఈ షోలో నిలదొక్కున్నాం. కానీ ఈ నేమ్ ఫేమ్ కాపాడుకోలేకపోతున్నాను. ఇవి డాన్స్ మాస్టర్ చైతన్య మాస్టర్ చెప్పిన చివరి మాటలు. ఎప్పుడూ నవ్వుతూ తన డాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసే చైతన్య మాస్టర్ సడన్ గా ఇలా సూసైడ్ చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో ఢీ ఒకటి. 2009లో ప్రారంభమైన ఈ డాన్స్ రియాలిటీ షో వరుసగా సీజన్ల మీద సీజన్లు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా ఎంతో మంది టాలెంటెడ్ డాన్సర్స్ కి, కొరియోగ్రాఫర్లకి సినీ అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం ఢీ షో 15వ సీజన్ నడుస్తోంది. Dhee ఛాంపియన్స్ బ్యాటిల్ షిప్ పేరుతో సరికొత్తగా డాన్స్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు అలుముకుంటున్నాయి. కొందరు వయోభారం, ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు. తాజాగా టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ డాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న డాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. దానికంటే ముందుగా సూసైడ్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. డాన్స్ మాస్టర్ చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని సమాచారం. సెల్ఫీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డాన్స్ మాస్టర్లకు, డాన్సర్లకు క్షమాపణలు చెప్పారు. అప్పులిచ్చిన వాళ్ల ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారని, చాలా ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదని ఈ వీడియోలో చైతన్య తెలిపారు. ఒక అప్పును పూడ్చుకునేందుకు మరో అప్పు, అలా అప్పులు పెరిగిపోయాయని డాన్స్ మాస్టర్ చైతన్య చెప్పారు. నేమ్ ఫేమ్ ఇచ్చిన ఢీ షోకి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. అయితే ఢీ ప్రోగ్రాంలో పేరు వచ్చింది, కానీ సంపాదన తక్కువగా ఇస్తున్నారని, జబర్దస్త్లో ఎక్కువగా ఇస్తున్నారని ఆ సెల్ఫీ వీడియోలో చైతన్య చెప్పుకొచ్చాడు. కాగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నట్లు సమాచారం. అనంతరం చైతన్య డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.